వచ్చిన దేవుని సంఘానికి నిండు వందనాలండి. దయతో నన్ను క్షమించాలి. నా వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వేడి చేసి బాగోలేకపోవడం వల్ల పాటలు నేను ఈరోజు సరిగా పాడలేకపోయాను. వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అలాగే 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుకుందాం. 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుంది. చాలండి. ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగములలో మనం 2 మాటలు చదువుకున్నాం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. మొదటిగా యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో చదువుకున్న మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికారు. 2వ అధ్యాయంలోనూ యోహాను పత్రికలోనూ వ్రాయబడినటువంటి మాటలు ఆ గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు వ్రాసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుడు మన అందరినీ ఎరిగినవాడు కదండి. మానవుని నిర్మించినటువంటి దేవుడు మానవుని యొక్క హృదయమును, ఆలోచనలను, ఆంతర్యములను ఎరిగిన దేవుడు కనుక మనుషుని గురించి ఎవరునూ ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అనేటువంటి మాట మనం చదువుకున్నాం. ఇదే మాటను మరి అపోస్తలులు కూడా శిష్యరికంలో నుండి తప్పిపోయిన యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తీయాను శిష్యునిగా చేయటానికి నిలువపెట్టి ఇదే ప్రార్థన చేస్తారు. అందరి హృదయములను ఎరిగిన దేవ. కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా మరి మాట నా నాలుకకు రాకముందే నీవు ఎరిగి ఉన్నావు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మరి పరిసయ్యుని ఇంట ఆయన భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన కూర్చున్నాడు. మరి ఆ స్త్రీ వచ్చింది, తలనూనెతో ఆయన పాదాలు తుడిచినటువంటి సందర్భం. ఆమె తన స్థితిని ఏం చెప్పలేదు, కానీ ఆయనే ఎరిగాడు ఆమె పాపాత్మరాలు. కానీ ఈ విషయము ఆ పిలిచిన పరిసయ్యునికి తెలియదు కనుక ఈయన ప్రవక్త అయిన ఎడల ఆ స్త్రీ ఎటువంటిదో, ఆమె ఎలాంటి స్థితిలో ఉందో ఆయన ఎరుగును కదా అని తనలో తాను అనుకున్నాడు. కానీ అతనిని కూడా దేవుడు ఎరిగినవాడు. ఇస్కరియోతు యూదా తనను అప్పగించేవాడు అయినప్పటికీ అతని హృదయాన్ని కూడా దేవుడు ఎరిగాడు. నువ్వు చేయునది త్వరగా చేయు. అందరి హృదయములను ఎరిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నా హృదయం ఎలాగుందో మీ హృదయములు ఎలాగున్నాయో, ఎవరు ఎలాంటి హృదయము కలిగి, ఎలాంటి ఆలోచనలను కలిగి, ఎలాంటి ఆంతర్యం కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఆయన ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారి హృదయము ఎరిగిన దేవుడు, కూర్చొని ఆలకించేటువంటి వారి హృదయాలను కూడా ఎరిగిన దేవుడు. మనుషుని గూర్చి అంటే ఆయన కలుగజేసినటువంటి మనుషుని గూర్చి ఆయనకు ఎవరు సాక్ష్యము ఇయ్యనవసరం లేదు. ఈ సంభాషణ అంటే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో జరిగినటువంటి సంభాషణ యూదులకు మరి యేసు ప్రభు వారికి మధ్య జరుగుతూ ఉంది.
దేవుడు తెలిపే మాట ఏంటంటే, నేను మిమ్మును ఎరుగుదును, మీలో దేవుని ప్రేమ లేదు. ఆ పై భాగాల్లో మనం చదివితే ఎంత ఆవేదనతో, ఎంత బాధతో ఆయన ఆ మాట పలికాడో మనకి తెలుస్తది. దేవుని యొక్క ఆలోచన అంటే యూదులు ఏ ఆలోచనతో ఉన్నారో ప్రభువు ఎరగనివాడు కాదు. వారిలో దేవుని ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు. మరి యూదుల వైఖరి దేవుని పట్ల ఎలా ఉంది? దేవుడేమో అక్కడ ఉన్నటువంటి వారందరి హృదయాలను, ఆ యూదుల హృదయాన్ని ఎరిగినవాడుగా ఉంటే, యూదుల వైఖరి దేవుని పట్ల ఎలా ఉందో చూస్తే 37వ వచనంలో చూద్దాము. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. 38 కూడా. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. అందరి హృదయములను ఎరిగిన దేవునిని వీరు నమ్మలేకపోతూ ఉన్నారు. యూదుల వైఖరి ప్రభువారి పట్ల ఎలా ఉందంటే, ఆయన నమ్మడంలో వాళ్ళు. అంత మాత్రమే కాదు, 41వ వచనంలో చూస్తే ఆయన యొద్దకు వారు రావడానికి ఇష్టపడట్ల. ఆయన పలుకుతూ ఉన్నాడు ఆ మాట. నా యొద్దకు రానొల్లరు. 40వ వచనం. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. యూదుల వైఖరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు రావడం లేదు. ఆయన అసలు నమ్మడం లేదు. ఆయన అంటే ఇష్టపడడం లేదు. ఆయన మాటలు 43వ వచనంలో అంగీకరించడం లేదు. 38, 39లో చూస్తే మనం ఆయన మాటలలో వాళ్ళు నిలిచి ఉండని స్థితి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు? దేవునిని ఎందుకు వీరు నమ్మలేకపోతూ ఉన్నారు? ఆయన మాటల యందు వీరు ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నారు అంటే, ఈ వాక్య భాగం అంతా చదివితే నాకు దొరికినటువంటి ఆన్సర్ ఏంటంటే 18 వచ్చింది. 5:18. ఆయన ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి. ఎందుకు వీరు దేవుని పట్ల అలాంటి వైఖరి కలిగి ఉన్నారు అంటే, ఈయన విశ్రాంతి దినాచారములను మీరుతున్నాడు. ఏంటి విశ్రాంతి దినాచారము అంటే, అక్కడ విశ్రాంతి దినం రోజు ఏ పని ఏ వ్యక్తి చేయకూడదు, పరిశుద్ధంగా ఆచరించాలి. యూదులు మరి కొన్ని తరాల నుండి ఆచరిస్తున్నటువంటి ఆచారం అది. కానీ 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరచడం అనేది వాళ్ళు విశ్రాంతి దినాన్ని మీరినట్లుగా వారు ఆయన మీద నేరం మోపుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నన్ను చూసిన మీరు తండ్రిని చూసినట్టే నేను తండ్రి ఏకమై ఉన్నాము అని దేవుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు వారికి అర్థం కావట్లే. అంటే ఏంటి, ఈయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడా? నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఈయన మాట్లాడుతున్నాడంటే దేవునితో ఈక్వల్గా చేసుకుంటున్నారా? వాళ్ళకి అర్థం కావట్లే. ఈ కారణాలను బట్టి విశ్రాంతి దినాచారాలను మీరినట్లుగా, తర్వాత దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు ఈయన అనేటువంటి ఈ 2 నేరాలను బట్టి, అంటే వాళ్ళు అనుకునేటువంటి నేరాలుగా అనుకునే ఆ 2 కారణాలను బట్టి వారు ఆయన వద్దకు రాట్లా. వారు ఆయన నమ్మడంలా. ఆయన చెప్పే మాటల పట్ల వారు లక్ష్యం ఉంచడం లేదు. యూదులు మరి వారు ఆచారాలను ఆచరించడంలో చాలా సిద్ధహస్తులుగా ఉంటారు. మొదటి నుంచి మనం గమనించినట్లయితే యూదులు ఆచారాల విషయంలో మరి చాలా నిష్టగా ఉంటారు. పేరుకు యూదులే, కానీ ఆచారాల విషయంలో మాత్రం చాలా నిష్టగా అది చేయాల్సిందే, అలా జరగాల్సిందే. సున్నతి ఆచరించే విషయంలో వారు ఆచారాలను వ్యవహరిస్తారు. అలాగే తొలి బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించే విషయంలో వారు ఆచారాన్ని
ఫాలో అవుతూ ఉంటే ఇట్లా కొన్ని ఆచారాలను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క యూదులు నిజంగా విశ్రాంతి దినాన్ని ఆచరించే వారి పద్ధతులు ఎలా ఉంటాయంటే నేను కొద్దిమందిని ఎరుగుదును. ఆ! ఏడవ రోజు అనగా విశ్రాంతి దినము శనివారం అని చెప్తారు కదా! ఆ శుక్రవారం నైట్ ఆ ముందు రోజు నుండే ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించే వాళ్ళు చాలా నిష్ఠాగరిష్టంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటారు. ఇల్లు కడుక్కుంటారు. వాళ్ళు తలస్నానాలు చేస్తారు. ఆ రోజు నుండి మరుసటి రోజు శనివారం సాయంత్రం వరకు వాళ్ళెక్కడికి వెళ్ళరు. కనీసం ఉద్యోగాలకు కూడా వెళ్ళరు. దేవుని మందిరంలో గడపాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఉంది గదా! ఆ దినం ఏ పని చేయకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని మందిరంలోనే ఉండాలి. ఇట్లా మరి కొద్దిమంది నేను గమనించాను. ఇలాగా యూదులు ఆచారాలను ఆచరించే విషయంలో చాలా నిష్టగా ఉంటారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యూదుడిగా ఉన్నప్పటికిని ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరిన సందర్భంలో వారు తట్టుకోలేకపోతా ఉన్నారు. వారి హృదయం ఎలాంటిదో, వారు వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారో, వారు ఎలాంటి వారో ప్రభువారికి తెలుసు. మనలో కూడా చాలామంది విశ్వాసులుగా ఉన్నప్పటికిని అక్షరార్థమయంగా మరి యూదులుగా పరిగణించబడిన వారిలో కూడా చాలామందిలో మనలో కూడా మరి ఆచారాలను వ్యవహరించే విషయంలో చాలా రెడీగా ఉంటారు కదండి. ఆచారాలు మరి పెళ్ళిళ్ళ దగ్గర, దినాల దగ్గర, చావుల దగ్గర ఆచారాలు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను ఆచరించడంలో విశ్వాసలంగా ఉన్నప్పటికీ మనం ఏ విషయంలో ఏమాత్రం తగ్గని వారిగా ఉంటాం. మంచోడి బుద్ధి మాంసం దగ్గర బయటపడినట్లుగా విశ్వాసి బుద్ధి ఆచారాల దగ్గర బయటపడుతుంది. మనం ఎంత భక్తి గల వారమో, మనం ఎంత మంచి విశ్వాసో, మనం ఎంత నికార్సైనటువంటి భక్తి పరులమో మన బుద్ధి ఎక్కడ బయటపడుద్దంటే ఆచరించే ఆచారాల దగ్గర, వ్యవహారాల దగ్గర బయటపడుతూ ఉంటాయి. ఆచారాలు వ్యవహరించే వాళ్ళు ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తున్నట్లేనా? ప్రభువుని ప్రభువా ఒక్క క్షణం నువ్వు పక్కనుండు, మేము ఆచారాలు పాటిస్తాం. ప్రభా ఒక్క క్షణం నువ్వు ప్రక్కనుండు, ప్రభువు వీళ్ళు వాక్యాన్ని ఎరిగిన వారు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు కదా, వీళ్ళు కూడా ఆచారాలు వ్యవహరిస్తున్నారా అని లోకం మన గురించి చెప్పుకునే రీతిలో చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో తయారయ్యారు. ఆచారాల్లో ఏమాత్రం తీసిపోనివారు. యూదులు మరి వాక్యం ఎరిగిన వాళ్ళే, కానీ ఆచారాల విషయంలో వాళ్ళు ఏమాత్రం తప్పిపోని స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. అయ్యో మరి అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బాగు చేయడం తప్పు కాదు కదా అని ఆయన బాగు చేస్తే వీళ్ళేమో అదిగో నువ్వు అక్కడ ఆచారాన్ని పాటిస్తున్నావు, అది తప్పు. ఆచారాన్ని విశ్రాంతి దినం రోజు చేయకూడని పనిని నువ్వు చేస్తూ ఉన్నావు. ఆయన యొద్దకు రావట్లేదు. నిజానికి ఆచారాలు పాటించేది యూదులు కదండి, వాళ్ళే కదా. వాళ్ళని దేవుడు ఖండించాలి, కానీ వాళ్ళు ప్రభువుని దగ్గరకు రానియకుండా, ప్రభు దగ్గరకు వెళ్ళకుండా, ప్రభువు మాటలలో నిలిచి ఉండకుండా, ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వకుండా, ప్రభువునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు అంటూ ఉన్నాడు, అందరినీ ఎరిగిన వాడును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు అలా చేస్తారు? చేయరు కదా. మనము కూడా 100వ కీర్తనలో ఉంటుంది కదా ఆ మాట, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరి ఆయన ప్రజలమైన మనము యూదులలాగా ఆచారాలు పాటించవచ్చా? పాటించకూడదు కదా. మరి ఎందుకు పాటిస్తున్నాం? ఆయన ప్రజలమే పేరుకి. మరి మనలో కూడా కొన్ని మూఢ ఆచారాలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆచారాలు, వాక్యానుసారము కాని పనులు, క్రియలు మనలో కనబడుతూ ఉన్నాయంటే మనలో దేవుని ప్రేమ ఉన్నట్టేనా? దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నట్లేనా?
ఆచారాలకు ప్రథమ స్థానం ఇస్తున్నామా? మందిరంలో ఉన్నంత వరకు మందిర సంబంధుల్లాగా, లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధిలాగా ప్రవర్తిస్తే అది నికార్సైనటువంటి భక్తే అంటారా? ఎవరి కోసం చేస్తున్నాం మనం భక్తిని? దేవుని కోసం చేస్తున్నామా? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడని వాక్యం చెప్తూ ఉంది కదా! ఆ ఆచారాలను చేస్తూ మనల్ని మనమే మోసం చేసుకునే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం కానీ దేవుడేం వెక్కిరించబడడు. ఇంత చేసిన దేవుని ప్రేమ వీరి పట్ల ఎలా ఉందో చూడండి. 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనను నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురని. వాళ్ళు అలాగ ఉన్నా వాళ్ళు ఇంకా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు నన్ను అంగీకరించలేదని తండ్రి దగ్గర నేను మీ మీద నేరము మోపను. వాళ్ళని ఇంకా స్వీకరిస్తూ ఉన్నాడు దేవుడు. వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ వారిలో లేకపోయినా, మరి ప్రభువుగా ఆయనను గుర్తించకపోయినా, ప్రభువుగా ఆయనను వారు నమ్మకపోయినా, ఆయన మాత్రం నేను మీ మీద తండ్రి ఎదుట నేరము మోపను అంటే దేవుని యొక్క ప్రభు వారి ప్రేమ వారి పట్ల ఏ విధంగా ఉందో చూడండి. యూదులు నమ్మట్లేదు కానీ ప్రభువు మాత్రం నమ్ముతూ ఉన్నాడు. అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు వారిని. దేవుడు మనలను కూడా ఎంత ప్రేమించాడో మనకు తెలుసు కదండి. దేవుని ప్రేమకు హద్దు లేకుండా, కొలత లేకుండా దేవుడు మన పట్ల తన ప్రేమను ఎంతగా చూపించాడో మనకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం ఒక మాట. పక్క పేజీ తిప్పితే 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అసలు ప్రేమకు అర్హత లేని లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు అంటే, ఎంతో ప్రేమించాడు. అంటే దేవుడు లోకాన్ని క్షమించిన విధానము మనకు అక్కడ కనబడుతూ ఉంది. అలాగనే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి, అంటే లోకాన్ని ప్రేమించడమే కాదు, తన అద్వితీయ కుమారుని సైతం ఆయన ఈ లోకానికి అప్పగించాడు. అంటే తనకున్న ఒక్కగానైన ఒక్క కుమారుని లోకానికి ప్రేమించాడు. దీని వెనక దేవుని ప్రేమ కనబడుతూ ఉంది. దేవుని ప్రేమ కుమారునిలో ఉంది. అలాంటి ప్రేమ మనలో కనబడుతుందా? మనలో కనబడితే మనం క్షమాపణ అనేటువంటి లక్షణం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ మనలో ఉంటే తనకున్నదంతా దేవుడు ఏ విధంగా ఈ లోకానికి అప్పగించాడో మనం దేవునికి మనకున్నది మనం అప్పగించే స్థితిలో ఉండాలి. అలాగనే కుమారుణ్ణి ఇచ్చాడంటే ఎంత త్యాగము కదండి. ఒక్కగానై ఉన్నటువంటి ఒక్క కుమారుని ఆయన ఈ లోకానికి అప్పగించడం వెనక ఆయన త్యాగము ఎంత ఉందో మనకి అర్థమవుతూ ఉంది. అలాంటి త్యాగము దేవుని కొరకు మనం చేయాలి. ఎప్పుడు చేయగలం? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మాత్రమే. క్షమించే మనసు, మనకున్నదంతా దేవునికి అప్పగించే మనసు, త్యాగము చేసే మనసు. అంతేకాదు నిత్యాగ్నికి పంపవలసినటువంటి లోకాన్ని నిత్య జీవం పొందినట్లు ఇచ్చాడంటే ఆయన యొక్క తగ్గింపు ఎంత కనబడుతుందో, ఎంత తగ్గించుకొని తన కుమారుని పంపించాడో. అలాగనే దేవుని ప్రేమలో ఏమాత్రము స్వార్థము లేని ప్రేమ మనకు అక్కడ కనబడుతుంది. ఆ వచనంలో ఇన్ని దాగున్నాయి. దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క తనకున్నదంతా ఇచ్చినటువంటి వ్యక్తిత్వం, దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క తగ్గింపు, స్వార్థం లేని ప్రేమ. దేవుని ప్రేమలో ఇన్ని ఉన్నాయి. ఆ ప్రేమే మనలో ఉంటే మనలో కూడా ఇన్ని కనిపించాలిగా. ఇన్ని కనిపించకపోగా మనం కూడా లోకంలో ఉన్నవారిలాగా, లోక సంబంధుల్లాగా లోకానికి ప్రాధాన్యత ఇస్తూ లోకాచారాలను ఆచరిస్తూ ఉన్నామంటే మనలో దేవుని ప్రేమ ఉన్నట్లేనా? దేవుని ప్రేమ ఉన్నప్పుడు మనం ఎలా లోక ఆచారాలను ఆచరించగలం? లోకాన్ని ఇంకా ఏ విధంగా ప్రేమించగలం? మనం ప్రేమిస్తున్నామంటే లోకాన్ని ఇంకా దేవుని ప్రేమ మనలో
తగ్గిందని మనం ఆలోచన చేయాలి. దాని అర్థం ఏంటంటే దేవుని ప్రేమ మనలో తగ్గిపోతూ ఉంది. దేవుని మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంది. దేవుని ప్రేమ మనలో ఉంటే ఇంకా మనలో ఏం కనబడాలి చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని మనం గైకొనాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, అప్పుడే మనం దేవుని ప్రేమించినట్లు. మనం వాక్యాన్ని గైకొనడం లేదంటే దేవుని ప్రేమ మనలో లేదు. ఎన్ని వాక్యాలు వింటూ ఉన్నాం కదండి మనం. ఎన్ని వాక్యాలు వింటూ ఉన్నాం, ఎన్ని వాక్యాలు చదువుతూ ఉన్నాం. విన్న వాక్యాలన్నీ మనం ఆచరించాలిగా, గైకొనాలిగా. మనం ఆచరించట్లేదు, గైకొనడం లేదంటే దేవుని ప్రేమ మనలో లేనట్టు. ఆ మాట యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని వాక్యం మనం గైకొనడం లేదంటే, దేవుని వాక్యం మనలో నిలవడం లేదంటే, దేవునికి ఉండవలసిన స్థానంలో ఇంకోటి ఏదో పెట్టుకున్నాం. అది ఎవరైనా ఏదైనా అయినప్పటికీ. అందుకే దేవుని వాక్యం మనలో పరిపూర్ణం అవ్వట్లా. అందుకే దేవుని ప్రేమ మనలో ఉండట్లా. దేవుని ప్రేమ ఉంటే దేవుని వాక్యాన్ని ఆయన వాక్యాన్ని గైకొంటాం, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం, ఆయన వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకుంటాం, అనేకులకు మాదిరికరంగా ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసిన పని అదేగా. తండ్రి మాటను ఎక్కడన్నా మీరిన సందర్భాలు, వాక్యానికి అతీతంగా జీవించిన జీవితం ఎక్కడన్నా ఉందా? మనకి కనిపిస్తుందా? ఎక్కడా కనిపించదు. తండ్రి వలనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఆయన తండ్రిలాగా ప్రేమించాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం వచ్చాడు. తండ్రి చూపిన ప్రేమ ఈ లోకంలో ఆయన కూడా చూపాడు. మరి అలాంటి ప్రేమ మనం ఎందుకు చూపించలేకపోతూ ఉన్నాం? తండ్రి ప్రేమ మనలో ఎందుకు? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మనల్ని దేవుడు డైరెక్ట్గా నీలో నా ప్రేమ లేదు, నీలో నా ప్రేమ ఇంకా పరిపూర్ణం కాలేదు అని దేవుడు మనల్ని ఆ మాట అంటే, ఆ క్వశ్చన్ మనల్ని చేస్తే మన స్థితి ఏంటి? సిగ్గుతో ముఖం దించుకోవాల్సిన పరిస్థితేగా. వాక్య జ్ఞానంలోనేమో ఆరితేరిన వాళ్ళంగా ఉన్నాం, కానీ ఆచరణలో మాత్రం వాళ్ళ దగ్గరే చాలామంది ఆగిపోతూ ఉన్నారు. జ్ఞానంలోనేమో చాలా మెట్లెక్కేసాం, ఆచరణలో ప్రేమ చూపించే విషయంలో, ఆ ప్రేమ మన హృదయంలో నిలిచి ఉండే విషయంలో ఇంకా మొదటి మెట్టు దగ్గర లేదా రెండవ మెట్టు దగ్గర మనం ఆగిపోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో లేదు. ఆయన మనలందరినీ ఎరిగాడు. ఇక్కడ వాక్యం వింటున్న మనందరి హృదయాలను ఆయన ఎరిగిన దేవుడు. మన హృదయాలలో ఆయనకి ఎంత స్థానం ఉంది, ఆయన ప్రేమ మనలో ఎంతవరకు ఉన్నది. దేవుని ప్రేమ ఉంటే క్షమాగుణం ఉందా? త్యాగబుద్ధి నీలో ఉందా? మనలో ఉందా? తగ్గింపు తత్వం మనలో ఉందా? నిస్వార్థమైనటువంటి ప్రేమ మనం చూపిస్తూ ఉన్నామా? అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం గైకుంటున్నామా? దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటున్నామా? దేవుని మాటలు గైకొనాలంటే మొదట దేవుని వాక్యాన్ని మనం వినాలిగా. దేవుని వాక్యం మన హృదయాలలో నిలిచి ఉండాలిగా. అందుకే యోహాను సువార్తలో అదే మాట మనం చూస్తాం. నా వాక్యము మీ హృదయంలో నిలిచి ఉండట్లేదు, ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదు. వాక్యము నిలవడం లేదంటే దేవుని ప్రేమ లేదు. చూడండి 5వ అధ్యాయంలో ఇందాక మనం తీసిన మాట 5:39. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన వాక్యము నిలిచి ఉండడం లేదంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనట్లేదు.
ఎప్పుడైతే దేవుని మాటలు మనలో నిలిచి ఉంటాయో అప్పుడు మనం ఆ మాటల ప్రకారం నడుచుకుంటాం, ఆ మాటల ప్రకారం జీవిస్తాం, ఆ మాటలను గైకొంటాం. మన హృదయంలో వాక్యం నిలవనప్పుడు తిన్న ఆహారం లోపల ఉండి జీర్ణం అయితేనేగా శక్తి వచ్చేది. తిన్నదే తిన్నట్లుగా మరి బయటకు వచ్చేస్తూ ఉంటే శక్తి వస్తుందా? రాదుగా. అలాగే దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు అది కార్యరూపంలో కనబడాలి. ఆ ప్రేమ 10 మందికి మనం పంచాలి. అప్పుడు మనం దేవుని శక్తిని పొందుతాం. దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని వాక్యం మన హృదయాలలో ఉన్నట్లు, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లు, దేవుని వాక్యాన్ని మనం గైకుంటున్నట్లు. దేవుని వాక్యం మనలో నిలవడం లేదంటే విత్తువాని ఉపమానంలో మనం చూస్తాంగా. విత్తువాడు విత్తుతూ ఉంటుండగా త్రోవ పక్కన పడిన విత్తనాలు, ముండ్ల పొదలో పడిన విత్తనాలు, రాతి నేలలో పడిన విత్తనాలు. త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే నిద్రపోతూ వినే వాళ్ళకి సూచన. అతను విసురుతూ ఉంటుండగా అటుపడినాయి ఇటుపడినాయి అంటే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నిద్రపోతూ సడన్గా మెలకు వచ్చి ఒక మాట, మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ లేదా ఏదో అనాలోచనగా కూర్చొని ఆలకించడం, మళ్ళీ కాన్సన్ట్రేషన్లోకి వచ్చి మళ్ళీ ఒక మాట ఒక మాట మనసులో వేసుకోవటం. ఇది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం. ఏమాత్రం నిలిచి ఉంటుంది అలాంటి హృదయాలలో వాక్యం? వినే దగ్గరే ఫెయిల్ అయిపోతున్నా, ఇంకేం నిలిచి ఉంటుంది వాక్యం? రెండవది ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు మనం చూసినట్లయితే ఐహిక విచారాలు, కుటుంబపరమైనటువంటి విచారాలు, ధనమోసం. మార్కు సువార్తలో ఆ మాట ఉంటుంది. ధనమోసం, ధనం మీద ఆసక్తి, ఐహిక విచారాలు, ఇవన్నీ వాక్యాన్ని అణిచివేసే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటుందా? రాతి నేలలో పడిన విత్తనాలను సూర్యరశ్మి ఏ విధంగా మార్చేస్తుందో, మన్ను లోతుగా వేరు లేకపోవడం, అంటే మన్ను లేకపోవడం వల్ల వేరు లోతుగా లేకపోవడం వల్ల ఆ విత్తనాలు ఫలించు. అలాగే మరి రాతి నేలలో పడినట్లుగా ఎవరి హృదయంలోనైతే వాక్యం పడుతుందో, బాహ్య సంబంధమైనటువంటి ఒత్తిడిలు, కుటుంబపరమైనటువంటి ఒత్తిడిలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలు, ఈ పైనుండి వచ్చేటువంటి ఒత్తిడిల వల్ల ఆ వాక్యం అనేది నిలవడం. వాక్యం నిలవనప్పుడు ఇక గైకొనడం ఏం గైకొంటాం? వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలిగా. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలంటే వాక్యమే మన హృదయంలో లేనప్పుడు ఎలా జీవిస్తాం? అంటే జ్ఞానంలో పెరుగుతూ ఉన్నాం, ఆచరించే దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే సరైన కోణంలో మన హృదయంలో వాక్యం నిలవడం లేదు. ఎందుకు నిలవడం లేదంటే దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యం, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటాం, తలపోసుకుంటాం. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తి పలికే ప్రతి మాట, ఆ వ్యక్తి సీరియస్గా చెప్పిన మాటలు, ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పిన మాటలు, ఆ వ్యక్తి మరి జోయల్గా చేసిన మాటలు, సరదాగా మనల్ని ఏడిపించిన మాటలు, ఇవన్నీ మన హృదయంలో భద్రం చేసుకుంటాం కదా. ఎందుకు? ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ. దేవుని మీద కూడా మనకి ప్రేమ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ కూడా మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఆటోమేటిక్గా మన హృదయంలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటుందో అప్పుడు మనం ఆ వాక్యాన్ని గైకునే విషయంలో తప్పిపోం. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం నిలిచి ఉండేవారు చేసే పని ఏంటో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుని ప్రేమ మన హృదయాలలో ఉంటే మనం ఎవరిని కూడా ప్రేమిస్తాం, సహోదరులను కూడా
ప్రేమిస్తాం. చూడండి ఆ మాట. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలిచింది. తోటి సహోదరుని మీద కనికరము చూపని వాని హృదయంలో దేవుని ప్రేమ నిలుస్తుందా? తోటి సహోదరుని ప్రేమించని వాని హృదయంలో దేవుని ప్రేమ ఉంటుందా? మనం హృదయంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, తోటి సహోదరుని మనం ప్రేమిస్తాం, కనికరిస్తాం. అయితే ఆ ప్రేమ ఎలా ఉండాలి? ఆ క్రింద వచనం కూడా చదువుకున్నాం కదా! చిన్నపిల్లలారా, మాటతోనూ, నాలుకతోనూ కాక క్రియతోనూ, క్రియ. తోటి సహోదరుని నేను ప్రేమిస్తున్నా నిన్ను, నీ పట్ల నేను కనికరం కలిగి ఉన్నాను, నీ పట్ల నేను జాలి చూపిస్తున్నాను అంటే సరిపోదు. ఆ ప్రేమ క్రియారూపం దాల్చాలి. ఆ ప్రేమ సత్యముతో నిండి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. అలాగే క్రియలు లేని ప్రేమ కూడా వ్యర్థమేగా. దేవుడు కూడా నేను లోకమును ఎంతో ప్రేమించాను, నరులారా మీరందరూ రక్షణ పొందుడి అని ఒక మాట అనేస్తే సరిపోయిద్దా? నేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంతటితో ఆగల. ఆ కింద మాట అద్వితీయ కుమారుని ఈ లోకానికి అప్పగించాడు. ఆ ప్రేమ క్రియతో కూడింది ప్రేమ, సత్యముతో కూడినటువంటి ప్రేమ. మన ప్రేమ కూడా తోటి సహోదరుని ప్రేమించినప్పుడు అది క్రియల రూపంలో ఉండాలి. అది ఏ రకంగా ఉన్నప్పటికీ ఆ ప్రేమ ఏ కోణంలో మనం ప్రేమించినా ఆ కోణంలో క్రియలు కనబడాలి. నీవు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి నీ సహోదరుడికి లేమి కలుగట చూచినప్పుడు నీవు అతని పట్ల కనికరం చూపకపోతే నువ్వేం విశ్వాసివి, మనమేం విశ్వాసమండి? మనం దేవునిని ప్రేమిస్తున్నట్లేనా? దేవుని ప్రేమ మనలో ఉన్నట్లేనా? తోటి సహోదరులను ప్రేమించేవారు, దేవుని ప్రేమతో ప్రేమించేవారు స్టేటస్ చూస్తారా? స్థితిని చూస్తారా? అతను ఏ స్థితిలో ఉన్నాడు? అందచందాలు చూస్తారా? అతను ఏ ఉద్యోగం చేస్తున్నాడో చూస్తారా? అతను ఎంత ఖరీదైన బట్టలు వేస్తున్నాడో చూస్తారా? ఏమీ చూడరు. దేవుడు కూడా మనల్ని అలాగ చూస్తే ఆ రక్షణ మన దాకా వచ్చి ఉండేది కాదు. దేవుని ప్రేమలో స్వార్థం లేదు. దేవుని ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకునే మనలో కూడా స్వార్థం లేని ప్రేమ మనం చూపించాలి తోటి సహోదరుల పట్ల. ఆ ప్రేమ క్రియారూపంలో సత్యముతో, క్రియతో మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఆ ప్రేమలో తప్పిపోకూడదు. తోటి సహోదరుణ్ణి, తోటి సహోదరుని ప్రేమించేవారు సంఘంలో ఎవరికైనా బాలేదు అని తెలియజేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటారా? వారిని దర్శించకుండా ఉంటారా? అనారోగ్యంగా ఉన్న వారి విషయంలో కానీ, ఆపదలో ఉన్న వారి విషయంలో కానీ సేవకులు ఈ విషయంలో ఎంత చొరవ చేసుకొని ముందుకొస్తారు. మనలో కూడా కొద్దిమందికి ఇలాంటి మంచి మనసు ఉంది. కానీ అందరం ఈ మనసు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ క్రియారూపంలో, దేవుని ప్రేమ సత్యముతో మనం తోటివారి పట్ల చూపించేవారిగా ఉండాలనేది దేవుని ఆశ. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లు. మాటలతో ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ క్రియలతో ప్రేమించే ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. మనం తోటి సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు చిన్నవాడైన సునాది మాట మనం వినాలి. సుపీరియర్ మన సేవకులైన సుధాకర్ అన్న మాట కూడా మనం వినాలి. అంటే అన్న మాట మనం ఎంత గౌరవిస్తామో, ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మనకంటే చిన్నవారు మనల్ని ఏదన్నా అడిగినప్పుడు, ఏదైనా సహాయం అడిగినప్పుడు, లేదంటే ఏదన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు వారి మాట కూడా మనం అంత గౌరవించాలి. అదండి సరైనటువంటి ప్రేమ అంటే. అది యేసు ప్రభువు, అది దేవుని ప్రేమ. అలా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు తన రక్షణను పెద్దవారికే ఇచ్చాడా? చిన్నవారికే ఇచ్చాడా? యవనస్తుల వరకే పరిమితం చేశాడా? కాదుగా.
అందరికీ ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాగా మన ప్రేమ కూడా మరి స్వార్థ లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ సహోదరుల పట్ల, తోటి సహోదరుల పట్ల మనం చూపించే వారిగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు. అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలో పరిపూర్ణమైనట్టు. వాక్యం ఎంత ఎరిగితే ఏం లాభం అండి? ఆ వాక్యం అనేది, ఆ ప్రేమ అనేది మనలో పరిపూర్ణమైనప్పుడే దేవుడు చూసి ఆనందిస్తాడు. మన తోటివారు మనల్ని గురించి ఆనందిస్తారు, సంతోషపడతారు. దేవుని సంఘం క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎంతవరకు మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తూ, ఎంతవరకు మనకు సాధ్యమైనటువంటి విషయాల్లోనే దేవుని వాక్యాన్ని నిర్వర్తిస్తూ, ఆచారాలను లోకపరమైనటువంటి విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. దేవుని ప్రేమ మనలో నెరవేరినట్లు, దేవుని వాక్యము, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము కానట్లు. ఎవరి హృదయంలోనైతే దేవుని ప్రేమ, దేవుని వాక్యము పరిపూర్ణము కాదో దేవుడు వానిని చూచి ఆనందించలేడు. నీవు తోటి సహోదరుణ్ణి ప్రేమిస్తే, చాలా మాటలు వాక్యంలో ఉన్నాయి. తోటి సహోదరుణ్ణి ప్రేమిస్తే కలిగే లాభాలు 3:14-15లో చూస్తే, నీకు జీవము కలుగుతుంది, ఆ క్రింద వచ్చిన నిత్య జీవము కలుగుతుంది అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే నిత్య జీవం అంటే వెలుగులో నీవు నడుస్తున్నట్టు. 18-19 వచనాల్లో చూస్తే, నీవు సత్య సంబంధివి తోటి, మొదటి యోహాను పత్రికలో ఉంటాయి ఈ మాటలు. 3వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తే, సహోదరుని ప్రేమించే వాళ్ళు సత్య సంబంధి, దేవుని సంబంధులు. అలాగనే మూడవ మాట ఇది మనం చూస్తే బాగుంటుంది. 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము కనుక ఆయనని మనం ఏమి అడిగినా అది ఆయన వలన దొరుకును. ఆయన ఆజ్ఞ ఏంటి? 23వ వచనంలో, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను. దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒకరినొకడు ప్రేమించుకుంటామో అప్పుడు అది దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చినట్లు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞను మనం నెరవేరుస్తామో అప్పుడు మనం ఆయన నామంలో ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు సత్య సంబంధివి కావాలంటే తోటి సహోదరుల్ని ప్రేమించాల్సింది. అలా ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లు, దేవుని వాక్యము, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైనట్లు. నిత్య జీవంలో నడుస్తావు. అంత మాత్రమే కాదు, మనం ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు సహోదరులను ప్రేమించకపోతే ఇంకా మరణంలోనే నిలిచి ఉన్నావని దాని అర్థం. ఆ మాట కూడా ఉంది 3:14లో. మరణములు అంటే చీకటిలో ఉన్నావని. ఇంకా చీకటిలో, నేను రక్షింపబడ్డాను, నేను వెలుగులో నడుస్తున్నాను అని అనుకుంటున్నాం, కానీ ఇంకా మనం చీకటిలోనే ఉన్నట్లే దాని అర్థం. తర్వాత నీవు నరహంతకుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత నీవు అబద్ధికుడు అవుతావు. ఎలా? నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు, క్రియలు కనబడట్లా. అప్పుడు నువ్వు చెప్పిన మాట అబద్ధమేగా, మనం చెప్పిన మాట అబద్ధమేగా. ప్రేమిస్తే క్రియలు కనబడాలి కదా. కనుక సహోదరులని మనం, సహోదరులను, ఒక సహోదరి పట్ల, ఒక సహోదరుడు పట్ల దేవుని ప్రేమ, దైవ ప్రేమను మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమ క్రియలతో కూడినటువంటి ప్రేమ ఉండాలి. అలా ప్రేమించేవారు సత్య సంబంధులు, దేవుని వెలుగులో నడుస్తున్నట్లు, దేవుని ప్రేమ వారి హృదయాలలో ఉన్నట్లు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనలో దేవుని ప్రేమ ఉంటుందా? దేవుని ప్రేమ ఉంటే మనం లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, లోకం వెంబడి పడిపోం. దేవుని ప్రేమ లేదు కాబట్టే అప్పటిదాకా సువార్తలో ఉన్నాడు, పౌలు గారికి సహాయకునిగా దండయాత్రలు చేస్తున్నాడు, జైళ్ళకు కూడా వెళ్ళాడు. కానీ ప్రేమలో ఎప్పుడైతే పలచబడ్డాడో, తక్కువ పడ్డాడో లోకం వెంబడిపోయాడు. ఎవరైనా దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి
వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ప్రేమ, విశ్వాసం అతనిలో తగ్గిపోయింది. అలా వెళ్ళిపోయిన దేమ మళ్ళీ ఏమయ్యాడో అడ్రస్ లేడు. దేవుని ప్రేమ ఎవరిలో అయితే తగ్గిపోతుందో, దేవుని వాక్యము ఎవరి హృదయాలలో అయితే పరిపూర్ణం ఇంకా కాదో, వారి స్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, దేవుని ప్రేమ, నా ప్రేమ ఇంకా ఉందా మీలో? దేవుని యూదుల గురించి ఆయన పలుకుతున్నటువంటి మాట చూద్దాం. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఇదే మాట ఈ రాత్రి దేవుడు కూడా మన విషయంలో అంటే, ఇంతకాలం చేసిన భక్తి, ఇంతకాలం ఎన్ని సంవత్సరాలండి మనం రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు బాప్తిస్మం పొంది, ఇన్ని సంవత్సరాలు వ్యర్థమేగా. దేవుని ప్రేమ ఇంకా మనలో లేదు అని దేవుడు మనల్ని గురించి ఒక మాట పలికితే, నా ప్రేమ నీలో లేదు, నా వాక్యము నీ హృదయంలో ఇంకా పరిపూర్ణం కాలేదు, నా ఆజ్ఞలు నువ్వు గైకొంటలేదు, ఇంకా నువ్వు లోకాన్ని స్నేహిస్తున్నావు, లోక ఆచారాలను స్నేహిస్తూ ఉన్నావు, లోకంతో వెళ్ళిపోతూ ఉన్నావు, కొట్టుకొని పోతూ ఉన్నావు అని దేవుడు మనల్ని అంటే, మన హృదయము, మన మనసు, మన తలక ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన వాక్యాన్ని మన హృదయాలను నింపుకొని ఆ ప్రకారం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగా. మంచిది. ఈరోజు మనం విన్న వాక్య తలంపులను మన హృదయంలో ఉంచుకొని దేవుని ప్రేమ ఎంతవరకు మనలో ఉందో పరీక్షించుకుందాం. లవ్ టెస్ట్, ప్రేమ పరీక్ష. ఒకరికి షుగర్ ఉందో లేదో ముందుగా ఎవరికి తెలుస్తుందో చెప్తారా? ఎవరైనా ఆలోచించి చెప్పండి. షుగర్ ఉందో లేదో పరీక్ష చేసినప్పుడు ముందుగా ఎవరికి తెలుస్తుంది? ల్యాబ్ టెక్నీషియన్కి తెలుస్తుంది. ఎంతసేపు ఆలోచిస్తున్నారు. ముందుకు తెలుసుకుని ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. మన ప్రేమ అనేది మనకు భూలోకంలో బ్లడ్ శాంపిల్ తీసేవాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్. పరలోకంలో నిత్య సంబంధమైన విషయాల్లో బ్లడ్ శాంపిల్ ఉండదు, కానీ లవ్ శాంపిల్ తీస్తాడు. ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రేమ గురించి చెప్పడం ద్వారా, వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఉపయోగం లేదు, కానీ నిజంగా అది మనం చూపాలంటే ముందు అది మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే అది కుమ్మరించబడాలి. పంపు తిప్పితే నీళ్ళు రావట్లేదంటే అర్థం ఏంటి? ట్యాంకులో అయిపోయినాయి అని అర్థం. ముందు అసలు ట్యాంకులో ఉండాలి కదా. అందుకనే దేవుడు రక్షించబడినప్పుడే ఆత్మ ద్వారా ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు అని ఎక్కడ రాయబడిందో చెప్పండి? రోమాపత్రిక ఊరి పేరు దాకా చెప్పారు. 5వ అధ్యాయం వచనం. వెరీ గుడ్. అదే ఈజీ రెఫరెన్స్, అది 5:5 సులభమైన రెఫరెన్స్. రక్షించబడినప్పుడే చదువుతారా మాట ఒకసారి? అది పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా? అంటే అర్థం ఏంటి? మనలో పరిశుద్ధాత్మ ఉన్న మాటే వాస్తవం అయితే ప్రేమ కూడా మనలో ఉన్నట్టు అర్థం. ప్రేమ ఉన్న మాట వాస్తవం అయితే పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్టు అర్థం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అబ్సెంట్ అయితే అది లేదని అర్థం. ఇది పాస్ట్ టెన్స్, గతకాలం. ఇది మనలో ఉన్నప్పుడే బయట వచ్చే పంపుల్లో రిపేర్లు వస్తే చేయగలం. అసలు ట్యాంకులోనే నీళ్లు లేకపోతే
ఎన్ని పంపులు తిప్పితే వస్తాయి? రావు. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, అసలు నా హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిందా? నా హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడిందా? ఇది పాస్ట్ టెన్స్లో చెప్పాడు పౌలు. మనం రక్షణ పొందిన మాటే నిజమైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. అప్పుడు ఈ ప్రేమ ఏ ఛానల్స్లో, ట్యాంకులో నీళ్లు ఉంటే బాత్రూంలో పంపు తిప్పినా నీళ్ళు వెళ్తాయి, వంటగదిలో తిప్పినా నీళ్ళు వెళ్తాయి. ఒక చోట సింక్లో తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, బాత్రూంలో తిప్పితే రావట్లేదంటే అక్కడేదో కనెక్షన్ డ్యామేజ్ అయింది. అది బాగు చేస్తే అవుతుంది. ట్యాంకులో నీళ్లు ఉన్నంత వరకు, ట్యాంకులోనే నీళ్ళు లేకపోతే ఎన్ని తిప్పినా రావు. అలాగే మనలో కూడా దేవుని ఆత్మ, దేవుని ప్రేమ, ఈ రెండు కలిసి ఉన్నప్పుడు లవ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అది జీవితంలో నుంచి వ్యక్తమవుతుంది. చాలా ప్రేమ పరీక్షలు ఈ రాత్రి మనం చూసాం. దేవుడు మన ఎదుటకు తెలియచేసిన ప్రేమ పరీక్ష ఒకటి ఏంటంటే లవ్ టెస్ట్. దేవుని ప్రేమ, దేవునిని ప్రేమించేది ఇట్ ఈస్ టెస్టెడ్ ఆల్వేస్ త్రూ ఒబీడియన్స్. అంతే. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే చర్చికి రావడం, పాటలు పాడటం, వాక్యం చెప్పటం, పరిచర్య చేయటం ఇది మాత్రం కాదు. ఒబీడియన్స్, దేవుని మాటకు విధేయత చూపడం, అంతే. అదే కాబట్టి ఆయన వాక్యమును గైకొనువాడే ఆయనను ప్రేమించుచున్నాడు అని మనం చదువుతాం కదా. ఇక్కడ దేవుని వాక్యం పట్ల ఆ విధేయత వైఖరి మనం కలిగి ఉండాలి. మంచిది. ఈ రాత్రి విన్న ఈ మాటను మనసులో ఉంచుకొని దేవుని పట్ల మన ప్రేమ ఏ రేంజ్లో ఉందో, అది 30%, 60%, లేకపోతే 10%, ఏ రేంజ్లో ఉందో పరీక్షించుకుందాం. ఒకటి మాత్రం వాస్తవం, దేవుని ప్రేమించకపోతే అది శాపగ్రస్తమైన జీవితం అని పౌలు పత్రికలో రాశాడు. ఏమని? ఎవడైనను దేవుని ప్రేమించని ఎడల వాడు శపింపబడును గాక. అది టెరిబుల్ వర్డ్. కొరింథీ మొదటి పత్రిక 16:22లో ఉంటుంది. ఈ స్థితిలో మనం ఎవరు దిగజారిపోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. మంచిది. ప్రార్థన చేద్దాం. తల వంచండి.